పాస్టర్ డేవిడ్ విక్టర్ ఆరోపణలు అవాస్తవం. సైమన్ పీటర్ రామచంద్రనగర్ జెహోవాషమ్మ చర్చి పాస్టర్ డేవిడ్ విక్టర్ అక్రమాలకు అడ్డాగా మారారని చర్చి కమిటీ మెంబర్ సైమన్ పీటర్ ఆరోపించారు. చర్చి నిధులను తన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని తెలిపారు. అదేవిధంగా బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారని అన్నారు. చర్చి ఆస్తులను తన పేరు మీద రాసుకుని తన సొంత ఆస్తులు మాదిరిగా మార్చుకున్నారని ఆరోపించారు. ప్రతి ఊళ్ళో ఆస్తులు కొని ఒక కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయనే చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. డేవిడ్ విక్టర్ అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం న్యాయం చేయాలని చర్చి కమిటీ మెంబర్ సైమన్ పీటర్ కోరారు. చర్చి కానుకలకు సంబంధించిన 1,70,00,000 నిధులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని వాపోయారు. చర్చిని తన సొంత ఆస్తిగా మార్చుకొని నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చర్చిల అక్రమాలకు పాల్పడుతూ దాడి చేశామంటూ తమపై ఎదురు దాడి చేస్తున్నాడని ఆరోపించారు. తమకు ఎక్కడా క్రిమినల్ హిస్టరీ లేదని, తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని తెలిపారు. ప్రస్తుతం చర్చి హెబ్రోను సొసైటీ ఆధీనంలోని ఉందని చర్చి కమిటీ మెంబర్ సైమన్ పీటర్ తెలిపారు. చర్చి కమిటీ మెంబర్లు దేవదానం అలియాస్ పుల్లయ్య, ప్రకాశం, రాజశేఖర్, చిట్టిబాబు, సత్యం పాల్గొన్నారు. గత 3 రోజులుగా అనంతపురం పట్టణంలో రామచంద్రనగర్లో ఉండే జెహోవా షామ ఆరాధన మందిరంలో పాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి బ్రదర్ విక్టర్ డేవిడ్ గారు 2009వ సంవత్సరము మార్చి నెల 31వ తారీఖున ఇక్కడికి రావడం జరిగింది. అనంతపురంలో పాస్టర్గా పనిచేయడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అది ఎవరు పంపించారంటే మా హెడ్ ఆఫీస్ వారు, ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా, హెబ్రోన్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్ సంస్థ వారు విక్టర్ డేవిడ్ గారిని 2009వ సంవత్సరం పాస్టర్గా ఇక్కడ నియమించడం జరిగింది. చర్చికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో ఆయన పేరును ఎక్కించుకోవడం జరిగింది. బ్యాంకులో పేరు ఆయన ఎక్కించుకున్న తర్వాత 2009 నుంచి 2013వ సంవత్సరం వరకు ఆయన కూడా వన్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్గా ఇక్కడ కొనసాగడం జరిగింది. ఆ సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ వారు 3 నోటీసులు మా చర్చికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ వారు 3 నోటీసులు పంపించడం జరిగింది. 1,74,00,000 రూపాయలకు సంబంధించి చర్చిలో వచ్చినటువంటి కానుకల రూపంలో వచ్చిన 1,74,00,000 రూపాయలకు సంబంధించి ఎటువంటి లెక్కాచారాలు చూపించలేదు ఆయన. మేము వెళ్ళి మీరు ఈ అకౌంట్స్ అన్నిటికీ కూడా క్లియర్ చేయాలా, అకౌంట్కు ఇన్కమ్ ట్యాక్స్కు మనం ఫైల్ చేయాలి కదా అని చెప్పి మాట్లాడుతూ వచ్చినాం. అప్పుడు ఆయన అకౌంట్ క్లోజ్ చేసేసి ఇమీడియట్గా ఇంకొక 5 మందిని ఇక్కడ చర్చిలో పెద్దలుగా నియమించడం జరుగుతూ వచ్చింది. అది కూడా హెబ్రోన్కు సంబంధించినటువంటి హైదరాబాద్ సొసైటీ వారు ఆ 5 మందిని కూడా నియమించడం జరుగుతూ వచ్చింది. ఆయనకు ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నాడు. ఆయన పేరు విజయబాబు. ఆయన ఏమంటే చర్చిలో ఏ చిన్న కార్యక్రమం జరగాలన్నా, ఏ పెద్ద కార్యక్రమం జరగాలన్నా ఈ పాస్టర్ గారు ఆయనకు చెప్పంది ఏ పని కూడా చెయ్యడు. ఎందుకంటే వారిద్దరికీ ఏం సంబంధం ఉందో మాకు తెలియదు. చాలామందికి చర్చిలో ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే ఎందుకు వాళ్ళిద్దరు అంత సన్నిహితంగా ఉంటున్నారు, ఆయన చెప్పింది ఏది తీసివేయడు అని చెప్పి చాలా ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆయన మీద చాలా ఆర్థికమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వచ్చినాడు, నాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటా వచ్చినారు, నేను బలవంత పెట్టబడ్డాను అని చెప్పి చెప్తా వచ్చినాడు. ఎవరు బలవంత పెట్టాడు? మేము ఎక్కడ ఒక చెడు మాట మాట్లాడే వాళ్ళం కాదు. ఎక్కడ కూడా మా బ్యాక్గ్రౌండ్లో కూడా క్రిమినల్ హిస్టరీ ఎక్కడ కూడా లేదు. కానీ ఒక క్రిమినల్స్గా మమ్మల్ని సృష్టించడానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దృష్టిలో మమ్మల్ని చెడు చేయడానికి ఈ దినాన వార్తలు ప్రకటిస్తూ ఉన్నాడు. యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇస్తూ వచ్చినాడు. ఏమని? మాకు ప్రభుత్వం యొక్క అండ ఉందని, ఎమ్మెల్యే గారి అండ ఉందని, తర్వాత ఇంకా ప్రభుత్వ పెద్దల అండ ఉందని అని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చినాడు. వాస్తవంగా చెప్తున్నామండి, మా చర్చిలో ఒక కమ్యూనల్ ఇష్యూస్లో చర్చిలో ఎప్పుడు ఎక్కడ కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది మా దాంట్లో లేదు. ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా క్రైస్తవత్వంలో ఎవరికి హాని చేయడం లేదు ఇప్పటివరకు. అనవసరంగా ఏదో కొంతమందిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, లేదా బీజేపీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు, లేదా ఇంకా వైసీపీకి సంబంధించిన వాళ్ళని పొలిటికల్ డిఫరెన్సెస్ మా చర్చిలో క్రియేట్ చేస్తూ వచ్చినాడు. ఎందుకు? ఈయన వెనక ఉన్నటువంటి గత ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం వీళ్ళ మీద ఉంది. ఈరోజు మమ్మల్ని ప్రభుత్వం దృష్టిలో చెడుగా సృష్టించడానికి మమ్మల్ని ఈ ప్రభుత్వం యొక్క పెద్దలు వాళ్ళు ఉన్నారని చెప్పి పొంతనలేనటువంటి సమాధానాలు చెప్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా నా పైన, మన దేవదానం అనే వ్యక్తి పైన, మా ఇద్దరిపైన టార్గెట్ చేసుకొని మమ్మల్ని హంతమొందించాలని, మమ్మల్ని హతమార్చాలని చర్చిలో ముఖ్యంగా విజయబాబు, విక్టర్ డేవిడ్,
అదేవిధంగా తాడిపత్రి నుంచి వచ్చిన కృష్ణ, వాళ్ళ అన్న ప్రసాదు, ఇంకా కొంతమంది ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా నిదానంగా మేము అందరికీ చెప్తాం. మా కోసం మనుషులను పెట్టి మమ్మల్ని చంపాలని మేము ఎక్కడ పోతే అక్కడ ఫాలో కావడము, ఎక్కడ పోతే అక్కడ ఫోన్లు చేయడం, అన్నోన్ నంబర్స్ నుంచి విపరీతమైన బెదిరింపు కాల్స్, మాకే కాదు మా భార్యలకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి వచ్చేది మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం. మా చర్చికి వచ్చేటటువంటి స్త్రీల గురించి మా పాస్టర్ గారు, మీరు కాలిమెట్టెలు పెట్టుకుంటే చర్చికి రావద్దు, మంగళసూత్రాలు వేసుకుంటే చర్చికి రావద్దు, తర్వాత ఇదో చూడండి మంగళసూత్రాలు, కాలిమెట్టెలు, ముక్కు కమ్మలు ఎవరేసుకున్నా కూడా చర్చిలోకి రావద్దు అని చెప్పి లిఖితపూర్వకంగా వారు సంతకాలు పెట్టి ఇటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ను వారు దెబ్బతీస్తూ ఉన్నారు. సో దీనిపైన కూడా ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా చర్చిలో హుండిపెట్టెలో డబ్బులు వేసేదానికి వస్తే ఇటువంటి ఆడోళ్లను భుజం బట్టి పక్కకు దొబ్బేస్తాడు, మీరు కానుకలు వేయొద్దండి, మీరు రావద్దండి అని చెప్పి ఈ విధంగా కూడా కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు భార్యాభర్తలు దూరం అయిపోయినారు. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం వారు దృష్టి ఉంచి చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ చర్చిలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన ఇంకొకటి ఏంటంటే, గత 2 నెలల నుంచి చర్చిలో ప్రతిరోజు మినిమం 200 మందిని జిల్లాలో నుంచి పాస్టర్లను, విశ్వాసులను అందరినీ చర్చిలో పిలిపించుకొని ఎవరొస్తే వాళ్ళని కొట్టండి, చంపండి అని చెప్పి చర్చిలోనే 200 మందిని పైన పెట్టుకుంటా ఉన్నాడు. 3 పూట్ల భోజనం, ఒకరోజు 500 కూలి, ఈ విధంగా ఇచ్చి ప్రతిరోజు దగ్గర 2 నెలల నుంచి మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూసుకోండి, చర్చిలో మినిమం 200 మంది ఉంటారు. ఎవరు హాని చేయాలనుకుంటున్నారో, ఎవరు అంతమొందించాలనుకుంటున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి మా చర్చి విషయంలో ఎటువంటి పార్టీల అండ లేదు, ఎమ్మెల్యే గారి హస్తము లేదు, అదేవిధంగా లోకేష్ బాబు గారి హస్తము లేదు, ఎవరు లేరండి. ఇది కమ్యూనల్ ఇష్యూస్లో క్రైస్తవత్వంలో ఏ పార్టీ వచ్చినా ఆ క్రైస్తవత్వాన్ని కాపాడే పార్టీలే కానీ నష్టం చేసే పార్టీలు అయితే మా దగ్గర ఎవరు లేరండి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి, ఆయన ద్వారా ఇంతవరకు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన నాడు నేడు చైర్మన్గా పనిచేసి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆయన పేరు FCS పీటర్ గారు అంటారు. ఆయన పెద్ద వాళ్ళకు ఫోన్లు చేసి కూడా మా పైన ఈ చర్చి సొసైటీ ఆస్తి కాదు, ట్రస్ట్ ఆస్తి అని కూడా చాలామందికి చెప్తా వచ్చినాడు. కానీ మా చేత ఏమీ కాక, మా చేతిలో డబ్బులు లేవు, మాకు అధికారాలు లేవు, మా వెనక మంది బలము లేదు. కాబట్టి ప్రభుత్వం వారే మా పైన దయదలిసి ఈ చర్చి పైన కమిటీ మీద విచారణ జరిపి ఈ ఆస్తులు ఎవరివి అనేది లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వం ద్వారా మా చర్చిని కాపాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.